మహారాష్ట్రకు సంబంధించి క్లియర్ కట్గా ఒకవైపు ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు. కానీ 1-2 సంస్థలు మాత్రం ఇండియా బ్లాక్కి సంబంధించి అధికారం చేపట్టచ్చు చెబుతుంటే మిగతావన్నీ కూడా వేరే ఉన్నాయి. కానీ జార్ఖండ్కి సంబంధించి మీరు చూస్తే ఇదిగోండి, జార్ఖండ్కి సంబంధించి మీరు చూస్తారు, జార్ఖండ్కి సంబంధించి మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్ పోల్ ఆఫ్ ద పోల్ మీరు చూస్తున్నారు. ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి సంబంధించి కావచ్చు, ఎక్కడ హ్యాంగ్ లేదు. రైట్ ఇప్పుడు యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి చూడబోతున్నారు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ గా భావించే యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి పెద్ద సంస్థ అది చేపట్టిన సర్వే ఫలితాలు ఇప్పుడు రాబోతున్నాయి. ముందుగా జార్ఖండ్ కి సంబంధించి ఫలితాలు ఇచ్చింది యాక్సెస్ మై ఇండియా. ఏం చెబుతోంది అనేది ఆన్ స్క్రీన్ మీరు చూడబోతున్నారు. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్. యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతోంది. ఎన్డీఏకి సంబంధించి జార్ఖండ్ విషయానికి వస్తే మొత్తం 81 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి 25 స్థానాలు, ఐఎన్డీ ఓ మై గాడ్ ఎన్డీఏకి సంబంధించి 25 స్థానాలకి పరిమితి అవకాశం ఉందని ఇటు జార్ఖండ్ సంబంధించి చెబుతోంది యాక్సెస్ మై ఇండియా. దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమి 53 స్థానాలు, ఇతరులు 3 స్థానాలు దక్కించుకోవచ్చు అంటూ కూడా జార్ఖండ్కి సంబంధించి యాక్సెస్ మై ఇండియా చెబుతోంది. ఇంట్రెస్టింగ్, ఇంతవరకు కూడా ఇంత ఎడ్జ్ ఇచ్చిన సందర్భం లేదనే చెప్పుకోవాలి. ఒక్కవైపు ఇచ్చేసింది, బిగ్గెస్ట్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ కి సంబంధించి మాత్రం బిగ్గెస్ట్ క్రాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ కూడా అటువంటి మెజారిటీ లేదు. రైట్, ఒకసారి పుష్పలీల గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పుష్పలీల గారు, మీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది, కారణం తెలుసుకోవచ్చా? నేను చెప్పాను కదమ్మా, మోదీ తలకాయ కింది పెట్టినా కాళ్ళు మీదికి పెట్టినా ఈవీఎంలు మేనేజ్ చేసినా ఏమి రిజల్ట్ రాదు అని నేను ఖచ్చితంగా ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఉన్నంత జోష్ కానీ అది లేదండి. ఆయన అన్నిట్లో ఫెయిల్యూరే. ఈ భారతదేశంలో ఉన్న సమస్యల మీద ఆయన స్పందించకపోక విదేశాంగ టూర్ల మీద ఎప్పుడు చూడ విదేశాంగాలు G20లు A20లే తప్ప ఇక్కడ కాలిపోతున్న యూత్ గురించి కానీ సమస్యల గురించి కానీ వీళ్ళకి సంబంధించిన ఏమి పట్టింపు లేదు అంటే మన్ కీ బాత్ అని చెప్పి ప్రచారం ఒక పిచ్చి పట్టింది తప్ప ఆయనకి ఇంకోటి ఏమీ లేదు. ఏ ప్రాంతానికి పోతే అక్కడ జార్ఖండ్ కి సంబంధించి చూసినప్పుడు లీల గారు, నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత చంపై సోరెన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన్ని పెట్టిన తర్వాత ఆయన్ని రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. ఆయనే ఇన్ని ఆరోపణలు గుప్పించారు హేమంత్ సోరెన్ మీద. అయినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్కి అక్కడ అధికారం దక్కచట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పడం, మీరు ఎలా చూస్తారు దీన్ని? అదే అమ్మా, నేను ఏమంటున్నానంటే రాజకీయాలు నేను ఇంతకు చెప్పాను కదా, స్ప్లిట్ పాలిటిక్స్ లోపల ఇప్పుడు ఒక్కొక్కరికి సన్ స్ట్రోక్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర రాజకీయాల్లో సన్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఏంటి, కొడుకుల కోసం అన్నో రాజకీయాలని లాస్ట్ వాళ్ళు ఉండకుండా వాళ్ళ పిల్లల్ని పెట్టడమో, లేకపోతే అందులో ఉన్న ఒక్కొక్క పార్టీలోని ఇప్పుడు వీళ్ళు ఎంతగా ఇదిగా ఉన్నా కూడా రెండుగా విడిపోవడము, అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు స్పీడ్గా వచ్చేసి మారడానికి ఛాన్సెస్ ఉంది అని నేను కాంగ్రెస్కే పట్టం వస్తుందని నేను 100% ఎందుకు చెప్తున్నానంటే మోదీ మీద నమ్మకం లేదండి. ఎంతసేపు మత లీల గారు ఒక్కసారి సారీ మరొక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించేది. బహుశా మీరు మరొకసారి మీ చిరునవ్వు కంటిన్యూ అవుతుందేమో. యాక్సిస్ మై ఇండియాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ నెంబర్స్ మీరు చూడబోతున్నారు RTV స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ RTV మీరు చూస్తున్నారు. జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి ఓట్ షేర్ ని ప్రకటించింది యాక్సిస్ మై ఇండియా మీరు చూస్తున్నారు. INDA ఇండియా కూటమికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే ఇండియా కూటమికి 45% ఓట్ షేర్ ఇచ్చింది. ఎన్డీఏకు సంబంధించి 37% ఇచ్చింది. దాంతోపాటు JLKM కి సంబంధించి 8%, ఇతరులకి 10% ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే అలయన్స్ కి సంబంధించి మీరు చూసుకున్నప్పుడు ఇదిగోండి ఏజ్ పరంగా కూడా ఇచ్చింది. దాదాపుగా ఇదిగో హియర్ ఇట్ ఈస్, దాదాపుగా ఐ థింక్ మౌస్ కర్సర్ తీసే ప్రయత్నం చేయండి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూపించిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఎన్డీఏ కూటమికి 37%, అలాగే ఇండియా కూటమికి 45%, JLKMకి సంబంధించి 8%, ఇతరులు 10% వంటి కూడా ఓట్ షేర్ అని ఇచ్చిన పరిస్థితి. దాదాపుగా మీరు చూస్తే 45% ఓట్ షేర్. రిమెంబర్, దిస్ ఇస్ నాట్ అండ్ స్మాలెస్ట్ నంబర్. 45% ఓట్ షేర్ అంటే జార్ఖండ్లో దాదాపుగా సగం మంది. ఒక్కసారి ఇదిగో ఇండియాకి మీరు చూస్తున్నారు 37%. ఒక్కసారి హియర్ ఇట్ ఈస్ 37% ఇండియా కూటమికి సంబంధించిన 45% అయితే ఎన్డీఏకి సంబంధించి 37%. ఇక్కడ ఈ నెంబర్స్ మీరు చూస్తే ఎన్డీఏకి అలయన్స్ అలాగే ఏజ్ అబోలో దాదాపుగా ఇండియా కూటమికి దాదాపుగా ప్రతి ఏజ్లో కూడా మెజారిటీ కనిపిస్తోంది. ఇక్కడ ఒక్కసారి స్ట్రైట్గా నేను వెళుతున్నాను.
లీలా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, లీలా గారి కన్నా ముందు నరేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ ఒకసారి లీలా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. లీలా గారు, స్ట్రైట్ కమింగ్ టు దిస్ క్వశ్చన్ టు యూ. ఇక్కడ హేమంత్ సోరెన్ని జైలుకి పంపించడమే భారతీయ జనతా పార్టీ చేసుకుని తప్పు అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే సోరెన్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చినా వాళ్ళు ప్రజల్లో సోరెన్ గారి నాయకత్వం మీద అక్కడున్న ప్రజల మైండ్ సెట్ ప్రకారంగా ఒక అభిప్రాయం అయితే ఉందండి. ఇప్పుడు ఈ అలిగేషన్స్ అనేది పార్టీ లెవెల్లో ఇప్పుడు చూడండి, బీజేపీ ఎంత చెత్తగా రాజకీయాలు చేస్తుందంటే అప్పటిదాకా కంప్లైంట్స్ ఎంతో పెద్ద స్కాములు చేసిన వాళ్ళు అననంగానే వాళ్ళ పార్టీలో కలుపంగానే వాళ్ళ మీద కేసులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు నిజాయితీ పరులు అయిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. సో అంటే ఎవరిని వీళ్ళు చేర్చుకుంటున్నారు, ఏ మూమెంట్ లో వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ మాఫ్ చేసుకోవాలంటే ఈ లాస్ట్ కార్నర్ లో వచ్చిన వాళ్ళు జంపు జలాలకే బీజేపీ పార్టీ చూసుకుంటుంది. అంటే ఏంటి, ఇక్కడ వ్యక్తిత్వానికి లీడర్షిప్ కి పక్కన పెట్టేసి కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, లేకపోతే మాకు మెజారిటీ సంఖ్య అనేది అమిత్ షా గారు వచ్చిన తర్వాత చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకొచ్చారు. అందువల్ల ప్రజలు ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు సంకీర్ణ గవర్నమెంట్ అండి, సంకీర్ణ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనకి తప్పులు ఎవరు చేసినా మొత్తం హోల్ కూటమి మీద పడుతుంది. అలాగే మెజారిటీ గవర్నమెంట్ అనేది బీజేపీకి వచ్చిందని ఒక తలబిరిసితనం వచ్చేసింది కాబట్టి మేము ఏం చేస్తే అన్ని మా దగ్గరే ఉన్నాయి, కంట్రోలింగ్ వ్యవస్థ అంతా. సో మేము ఎవరు చెప్తే వాళ్ళది, వేయకపోతే వాళ్ళ సంగతి చూద్దాం. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఒక్కసారి ఇదే క్వశ్చన్ నేను ఒకసారి ప్రేమేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి మనతో పాటు ఫోన్ లో జాయిన్ అవుతున్నారు, కంటిన్యూ అవుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటోంది ఒకటి, హేమంత్ సోరెన్ని జైలుకి పంపించడం, చంపే సోరెన్ని అక్కడి నుంచి పార్టీ నుంచి బయటకు గుంజేసే ప్రయత్నం చేయడం, తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా మీకే బెడిసి కొట్టాయనేది కాంగ్రెస్ ఆరోపణ. ఇప్పుడు స్పష్టంగా ఉంది అక్కడ ప్రజా తీర్పు బీజేపీకి అనుకూలమైన యొక్క తీర్పు రాబోతున్నది. ఎందుకంటే అక్కడ అవినీతి, అదేవిధంగా ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళను అక్కడికి అక్రమ యొక్క వలసలను ప్రోత్సహించడం, ఇప్పుడు ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న యొక్క గిరిజనులు కానీ ఇతరులు కానీ మొత్తం జార్ఖండ్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, దాని యొక్క అనుబంధ సంస్థలకు వ్యతిరేకంగా ఉన్నారు. అవినీతి ఎవరు చేసినా వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందే, దాంట్లో ఏముంటుంది, దాంట్లో ఈ వీళ్ళు వాళ్ళు అనే ఇది లేదు. అందుకోసం ప్రజల యొక్క తీర్పు స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అక్కడ రాబోతున్నది. అక్కడ కానీ మహారాష్ట్రలో కానీ స్పష్టంగా రాబోతున్నది. మీరు చూడండి, 23వ తేదీ వచ్చే యొక్క రిజల్ట్స్ లో కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే కొంతమంది కావాలని ఆ విధమైన యొక్క ప్రచారం చేయొచ్చు, కానీ చూద్దాం మనం. మీరు అసలైన యొక్క రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్లీ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. అవి 23వ తేదీన వస్తాయి. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ అంటుంది కావచ్చు, లేకపోతే ఓపెన్ గా మాట్లాడుకుంటే చర్చల్లో భాగంగా ఏంటంటే, ఒకవేళ తప్పు చేస్తుంటే కనుక మీరు వేసినా పర్వాలేదు, కానీ మీరు కక్ష సాధింపు చర్యల్లోనో లేకపోతే పొలిటికల్ గాను అక్కడ ఎదగాలను పొలిటికల్ గాను కక్ష సాధింపు చర్యలో భాగంగానే జైల్లో వేస్తున్నారు అనేది ఈ ఆరోపణ నేపథ్యంలో, ఈ అంశం నేపథ్యంలోనే ఇక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారనే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చకు వస్తోంది. కాదంటారా? ఇక్కడ కూడా కాదు, ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే తప్పక ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడవలసిందే. అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్సీలో భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఉంది. తప్పక అవినీతి చేసిన వాళ్ళు శిక్షించబడవలసిందే. దానికి రాజకీయ నాయకులు అని చెప్పి రక్షణ పొందే యొక్క ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రజా సొమ్మును కక్కియవలసిందే. అక్కడ జరిగింది ఏదైతే వాస్తవం ఉందో దానిపైన దర్యాప్తు జరిగింది, దానిపైన జైలుకి వెళ్ళి తప్పితే మరొకటి కాదు. దర్యాప్తు సంస్థలు ఎవరి జోబులో? లీలా గారు రియాక్ట్ అవుతున్నారు. ఎస్, లీలా గారు మాట్లాడండి. దర్యాప్తు సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నాయి? దర్యాప్తు సంస్థల్లో అంత పెద్ద ప్రేమ ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం నేను మాట్లాడినాక చెప్పండి. దర్యాప్తు సంస్థలు అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాన్ని ఏ రకంగా ఎప్పుడు వాడుకోవాలనేది బీజేపీకి తెలిసినట్టుగా ఇంకెవరు తెలియదు అనుకొని భ్రమలో ఉంటున్నారు. ఇంకా తగ్గండి ఇంకా, ఎందుకంటే మీరు అంతగా చేసేది ఉంటే మీ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి 2 సార్లు అయినప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్ లో చూస్తే ఇప్పటివరకు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా కానీ బీజేపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. సరే, ఎంపీలు అనేది ఏ రకంగా మ్యానిపులేట్ చేశారనేది అది కూడా మేము మ్యానిపులేట్ అంటున్నాం, ఇప్పుడు కూడా మేము ఒప్పుకోవడం లేదు. సో ఆ నాయకత్వంలో చూస్తే ఇప్పుడు అందులో గొడవలు చూసింది కదండి. సో వీళ్ళలేమో ఐక్యత ఉంది అని అనుకోవడానికి ఏమీ లేదు. సరే, అక్కడ ఉన్న రాజకీయంగా తప్పు
తప్పు చేసినా అంటే ఈయనది పెద్ద నీతి నిజాయితీ ఉన్నాయన, ఈయన సపరేట్ మోదీ గారి ఫండ్ సపరేట్గా పెట్టుకున్న దాని మీద ఎంక్వైరీలు, లేకపోతే ఈయన ఇచ్చిన ప్రామిస్ మీద ఎంక్వైరీలు, ఈయన ఎవరినైతే పార్టీలు కలుపుకొని ఉన్నాడో వాళ్ళ చిట్టా, వాళ్ళ తప్పులు, వీళ్ళు పార్టీలో చేర్చుకున్న తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఆఫర్లు, వీళ్ళు ఏ రకంగా అయితే రాజకీయ లబ్ధి అంటే ఇక్కడ మోదీ అవినీతి పరుడు అనే అంశానికి సంబంధించి, అంటే మోదీ అవినీతి పరుడు అంటూ మీరు ఇక్కడ వేలెత్తి చూపుతున్న పరిస్థితి ఉంది. కంటిన్యూ చేద్దాం డిస్కషన్ కి సంబంధించి. లీలా గారు, రైట్ 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 దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. देखिए, जब भी वोटिंग परसेंटेज बढ़ता है तो उसका फायदा हमेशा भारतीय जनता पार्टी को हुआ है. इस समय भी अभी तक जो आंकड़े आ रहे हैं उसमें वोटिंग परसेंटेज अच्छे तरीके से बढ़ा है. तो मेरा अपना मानना है कि बीजेपी और हमारी जो महायुति రైట్, అది దేవేంద్ర ఫడ్నవీస్ ఒకటే చెప్తున్నారు. ఆయన ఇన్ఫాక్ట్ ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఒకటే అంటున్నారు, ఓట్ పర్సంటేజ్ పెరిగినప్పుడల్లా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిందంటూ కూడా ఇటు మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈసారి ప్రచారంలో ఒకరు 1500 ఇస్తామంటే అది కాదు, 2100 ఇస్తాం అంటే 1500 ఇస్తారంటే కాదు 2100 ఇస్తాం మహిళలకు అంటూ కూడా ప్రచారాన్ని ఒకరు షురువు చేస్తే మరొకరు 3000 ఇస్తామంటూ కూడా ప్రచారాన్ని అక్కడ ఉవ్వెత్తున తీసుకువెళ్ళిన పరిస్థితి. సో ఇక్కడ ప్రచారాస్త్రాలుగా బెనిఫిషియర్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు, అంటే లబ్ధిదారులకు సంబంధించి ఇవన్నీ పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓట్లు గంపగుద్దగా ఒకవైపు వెళ్ళే అవకాశం ఉంది అంటే కూడా చర్చ జోరందుకుంటోంది. ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి బోర్డర్లో ఉన్న కర్ణాటక కావచ్చు, అలాగే తెలంగాణ, ఈ రెండు కూడా ప్రభావితం చేశాయి అనేది ఇంకొక చర్చ. అది ఏ విధంగా ప్రభావితం అవుతాయి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లీలా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ రైట్, అంతకన్నా ముందు ఎస్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్. ఒకసారి జార్ఖండ్ కి సంబంధించి పార్టీ వైజ్ అలాగే మీరు చూడొచ్చు, పార్టీ వైజ్ సీట్ షేర్ అలాగే ఓట్ షేర్ మీరు చూస్తున్నారు పార్టీ స్క్రీన్ మీద. ఎన్డీఏ ఇండియా కూటమికి భారతీయ జనతా పార్టీ, ఏజేఎస్ యూపీ, జేడీయూ, ఎల్జేపీ, ఆర్వీ. ఇక్కడ మీరు చూస్తే కనుక పార్టీ వైజ్ కి భారతీయ జనతా పార్టీ 16 నుంచి 26 సీట్లు సాధిస్తున్నట్టు చెబుతోంది. అలయన్స్ కి అయితే మాత్రం కూటమి 17 నుంచి 27 సీట్లు సాధిస్తున్నట్టు కూడా జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ యాక్సిస్ మై ఇండియా సర్వే చెబుతోంది. దాంతోపాటు ఏజేఎస్ యూపీ ఒక స్థానాన్ని, జేడీయూ ఒక స్థానాన్ని, ఎల్జేపీ రామ్విలాస్కి సంబంధించి ఒక స్థానాన్ని సొంతం చేసుకుంటుందంటూ కూడా ఎన్డీఏ కూటమి 17 నుంచి 27 స్థానాలను సొంతం చేసుకుంటుందని కూడా సీట్ షేర్కి సంబంధించి చెప్తూ ఉంటే, ఇక ఓట్ షేర్కి సంబంధించి మాట్లాడుకుంటే టోటల్గా 37% ఓట్ షేర్ దక్కించుకుంటుంది ఎన్డీఏ కూటమి అనేది ఇక్కడ సర్వే ఫలితాలు, యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియా కూటమి జేఎంఎం 32 నుంచి 36 స్థానాలను కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ 13 నుంచి 16 స్థానాలు, ఆర్జేడీ 3 నుంచి 4 స్థానాలు, సిపిఐ ఎంఎల్ 1 నుంచి 3 స్థానాలను దక్కించుకుంటున్నట్టు చెబుతూనే టోటల్గా అయితే కూటమిగా 49 నుంచి 59 స్థానాలను దక్కించుకుంటుందంటూ కూడా ఇటు యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే జేఎంఎం 28%, కాంగ్రెస్ 13%, ఆర్జేడీ 3%, సిపిఐఎంఎల్ 1% ఓట్ షేర్ని దక్కించుకుంటాయి. 45% ఓట్ షేర్ని దక్కించుకుంటుంది ఇండియా కూటమి అంటూ కూడా యాక్సిస్ మై ఇండియా ఫలితాలు చెబుతున్న పరిస్థితి. ఆ తర్వాత జేకేఎల్ఎం అదంతా చూసారు టోటల్గా అయితే మాత్రం. అంటే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది ఒకటి, ఇండియా కూటమికి సంబంధించి 45% ఓట్ షేర్ని దక్కించుకుంటుంది. అలాగే ఇండియా కూటమి 45% ఓట్ షేర్ని దక్కించుకుంటే ఎన్డీఏ కూటమి మాత్రం కేవలం 37% ఓట్ షేర్ని దక్కించుకుంటుందంటూ కూడా చెప్తోంది. ఒక్కసారి మహారాష్ట్ర వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్ర పోల్ ఆఫ్ ది పోల్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఎప్పుడో చెప్పింది ఆర్టీవీ, అందరికన్నా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితంగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి పోల్ ఆఫ్ ద పోల్ లో ఇటు ఎన్డీఏ కూటమి 154 నుంచి 170, ఇండియా కూటమి 109 నుంచి 127, ఇతరులు 3 నుంచి 6 సీట్లు సాధిస్తారంటూ చెబుతోంది. మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పుష్పలీల గారు, ఒకసారి ఒక ఎడ్జ్ కనిపిస్తోంది, మరొకసారి చూసినప్పుడు హంగ్ కనిపిస్తోంది, ఇంకొక సందర్భాల్లో చూసినప్పుడు అక్కడ ఇండియా బ్లాక్కి సంబంధించి ఎక్కడ స్పేస్ కనిపించట్లేదు. ఎందుకు ఇటువంటి తారతమ్యం కనిపిస్తుంది? ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది? ఎందుకంటే ప్రజల నుంచి తీసుకున్న సర్వేల ఫలితాలు ఇవన్నీ కూడా. యా, అంటే నేను ఏమంటానంటే ఇక్కడ పాయింట్ ఇక్కడ చూస్తే, ఒకటి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ను కొన్ని వాళ్ళు పర్ఫెక్ట్ ఇచ్చిన, గతంలో ఉన్న రిజల్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఛానల్స్ కానివ్వండి,
వాళ్ళ రేట్స్ కానివ్వండి, మనకు ఎగ్జాక్ట్‌గా వాళ్ళు చెప్పింది కానీ, ఇప్పుడు ఆర్‌టీవీ తీసిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ గాని, మనం కంపేర్ చేస్తే గనక, సో ఫ్లక్చుయేషన్స్ అనేది డెఫినెట్‌గా ఉంటాయి. నేను ఉండను అని అనట్లేదు. 100%గా రిజల్ట్ వన్ సైడే వస్తుందని కూడా అనలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజకీయాలన్నీ కూడా అనేక రకాల విపత్తులు ఎదుర్కొంటున్న సమస్యలలో ముందు మధ్య తరగతి వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. పేదవారు మధ్య తరగతి వాళ్ళే. ఎంతసేపు మోదీ గవర్నమెంట్ క్యాపిటలిస్టు దేశాలకు, పెట్టుబడిదారులకు వీళ్ళకి సంబంధించి ఆలోచన విధానం ఉంటుంది కానీ, మిగతా దాని గురించి అంశాల గురించి వాళ్ళకి లేదు కాబట్టి ఈ దాంట్లోనే వీళ్ళు ఆలోచన అంచనాలు మారుతా ఉంటాయి. సో ఎగ్జిట్ పోల్ రిజల్ట్ లో ప్రకారంగా చూసినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే ఇప్పుడు మనం రిజల్ట్ వచ్చే ముందు కూడా చాలా మారుతుంది అని ఎవరి ధీమాలో వాళ్ళు పనిచేసినప్పటికీ, గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రము ప్రజలు, పేదవాడు మాత్రము బీజేపీ వచ్చిన తర్వాత ఏం జరిగినది వాడికి అర్థమైపోయింది. డిమానిటేషన్ దగ్గర నుంచి కానివ్వండి, ధరల పెరుగుదల దగ్గర నుంచి కానివ్వండి, బయటికి వెళ్ళాలంటే మహారాష్ట్రలో గుళ్ళు, గోపురాలు అని, లేకపోతే ఈ డ్యామేజ్ చేయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా జనాలకి రోజు ఉపాధి కోసం బయటికి వెళ్ళే ప్రజలకు అశాంతిని తెలిపే ప్రసక్తి వచ్చి హిందూతత్వం మీదనే వీళ్ళు ఎక్కువ ఫోకసింగ్ చేస్తున్నారు. ఎలక్షన్ల మాటల మీద టోటల్ గా ఒక్క పాయింట్ నేను అడుగుతానండి బీజేపీలో, మీకు దమ్ము ఉంటే ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా డిక్లేర్ చేయమనండి. ఇప్పుడు ఇవన్నీ వద్దండి, ఎజెండాలలో ఉన్న అంశాలు కానీ మేము ఇది ఇస్తాం అది ఇస్తాం పక్కన పెట్టండి. పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము దీన్ని హిందూ దేశంగా, సెక్యులర్ అనే పదాన్ని వాడకుండా హిందూ దేశంగా డిక్లేర్ చేస్తామని చెప్పమనండి. మోదీని చెప్పగలడా? అప్పుడేమో ఆ మాట మాట్లాడాడు. ఆ తర్వాత హిందూతత్వము, హిందువులు, తర్వాత లేని అని మరి ఓట్లు వేయించుకున్నప్పుడేమో సెక్యులర్ భావాలతో మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇటు శివసేన సిండే వర్గానికి సంబంధించి తెలంగాణ అధ్యక్షులు శివాజీ గారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది ఒకటి, ఇటు భారతదేశాన్ని ఎందుకు అది ఇది ఎప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు తప్ప మీరు సెక్యులర్ అనే పదాన్ని తొలగించి హిందూ దేశంగా మార్చేస్తే సరిపోయే కదా అనేది ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఎలక్షన్స్ ముందే మీరు ఈ ఇష్యూస్ సంబంధించి మాట్లాడతారంటూ కూడా. ఈ భారతదేశాన్ని హిందూ దేశం కాదని ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? మేము ఎప్పుడు చెప్పలేదు కదా. కాకపోతే భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి